తక్కువగా ఉందన్న. సిగ్గు అనిపిస్తలేదా? ఎందుకు? మందు తాగితే కిక్ వస్తుంది. మందుతోనే కిక్క అనసీత రాదా? ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుంది. కిక్ అంటే మందు ఇస్తారా? మందుతోనే కిక్ వస్తుందా? అనసీత రాదా? అనసీత రాదా? సిగ్గు లేదా నీకు? అలా దీని అంద చెందాలంటే సగం సగం బట్టలు వేసుకొని పొట్టి బట్టలు వేసుకుంటానంట. ఇది ఇంకా లేస్తుంది, అది పడుకుంటుంది. ఏమాట్లాడతారు? దాని మొగడు ఒక్కడే చూడాలంట, దాని మొగడు ఒక్కరికే భార్యలంట, మిగతా అందరికి అక్క చెల్లెలంట. నాకు తాళి కట్టిన నా మొగుడు కాక మిగతా వాళ్ళందరూ నా అన్నలు, నా తమ్ముళ్ళే. అది తప్ప. మన ఇంట్లో మన తమ్ముడు, మన అన్న ఎదిగిన పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు చున్నీలు వేసుకొని తిరుగుతాం. సో నేను నగ్నంగా ఉన్నా మీరు చూసినా మీకేం కాకూడదు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థం. నేను నగ్నంగా ఉన్నా మీరు చూసినా మీకేం కాకూడదు. కాదు, నాకేం అభ్యంతరం. తప్పు మేము వేసుకునే బట్టల్లో లేదు, మీరు చూసే చూపుల్లో ఉంది. అలా ఈతే మొత్తం బట్టలు ఇప్పేమంటాం గానీ పూర్తిగా బట్టలు వేసుకోమని ఎందుకంటామే? తప్పేలా పోకముండా. నువ్వు అనుకున్నావు బానే ఉంది. ఈ మొగడైతే మొత్తం నువ్వు ఇప్పుకొని తిరిగినా బయట ఎవడేమన్నా ఏమన్నాడు. ఊరుకోవే, ఊరుకో, నేను ఉన్నాను కదా. కానీ కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి, కొన్ని మీలాంటివి ఉన్నారనుకో ఈ సాంప్రదాయాలు మంట కలిసిపోతాయి. దరిద్రులు ఉన్నారు కాబట్టి ఒక్కడే చెప్తున్నా, నిన్ను అనలే, నువ్వు ఊరుకొచ్చినావు. హ్యూమన్ రైట్స్ వచ్చిందండి వయ్యారి. నిన్ను కిక్ వస్తుందా అంటున్నావు అంటే తెలంగాణ ప్రజలకి ఇక్కడ మగపిల్లలను రెచ్చగొడుతున్నావు. మీరు తీసుకుంటున్న శ్రద్ధ చూస్తుంటే గుండెలో నుంచి ఆనందం మని తన్నుకొచ్చి కళ్ళలో నుంచి కారిపోతున్నాయి. ఆనంద బాష్పం, ఆనంద పరవశం. అప్పా నాకు నాగబాబుతో విషయం అయితే నాగబాబు నన్ను ఏదో చేస్తాడు. అరే నీ అబ్బా ఏదో పెద్ద అని కాదు, నాగబాబు కాదు, ఎవ్వరున్నా ప్రపంచంలో ఎవ్వరికి నేను భయపడను. ఏడెప్పుడు ఇంతే, ఏ వచ్చినా ఆపుకోలేడు. నాగబాబు చంద్రగారు అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడినప్పుడు నాగబాబు గారు నవ్వి తర్వాత శివాజీ గారు అంటే మాత్రం ఎందుకు ఆయన కోపడుతున్నాడు. అదే నేను చెప్పేది ఏమంటున్నా అంటే మీకు అర్థమవుతుందా? చెప్పు. ఎక్కడ ఉంటే అక్కడ పాట పాడతారు, ఎక్కడ ఉంటే అక్కడ ఇప్పుడు ఇలాంటి డ్రెస్సులు వేసుకుని తిరిగితే డీల్ చేయరా? నిన్న ఒకటి డీల్ చేస్తున్నాడంటే ముందు నువ్వు ఎలా ఉన్నావో చూసుకో. అందమనేది దాచే కొద్దీ పెరుగుద్ది, విప్పే కొద్దీ తరుగుద్ది. నిజంగా చెప్పాలంటే శివాజీ గారు ఈ రోజు వస్తున్నారంటే నాకు భయం వేసింది. అందుకని ఈ రోజు ఫుల్ గా బట్టలు వేసుకున్నా. ఎందుకంటే ఆయన తిడతారు. రాధికా ఏవకు ప్లీజ్, కన్నీళ్ళు సాంబార్లో పడతాయి. ఏమైనప్పటికీ డైలాగుల్లో బండబొత్తులు మరీ తక్కువగా ఉన్నందుకు నాకు చాలా బాధగా ఉంది. అటు చూడు, ఈమెతో బోడీ లింగాలు, ఇది ఒక బోడీ లింగం. ఎవరు దొంగరా అంటే గుడ్డబడ్డలో దొంగ. దీన్ని మొత్తం ఇప్పుకొని ఉంటది కదా, ఇది మొత్తం. ఏంటో అయితే కాబట్టి ఉరికొస్తుంది. దీని ముఖానికి గార్దెట్టిగా ఎదిగింది ఇది. చెప్తున్నాను, గౌరవం తగ్గించి మాట్లాడద్దు. ఇద్దరు పిల్లలు ఉన్నారు. బికినీలంటే ఏదో షాక్